జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని గద్వాల జిల్లాలో చేనేతకు ప్రాధాన్యాన్ని కల్పిస్తూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. అనంత ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ చౌక్ నుంచి అనంత ఫంక్షన్ హాల్ వరకు కలెక్టర్, ఎమ్మెల్యే, అధికారులు, చేనేత కార్మికులు, కళాకారులు పాల్గొన్న భారీ ర్యాలీ నిర్వహించబడింది. చేనేత వస్త్రాలు ధరించి సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుతామని ప్రతిజ్ఞ చేశారు. విద్యార్థులు చేనేత దుస్తులతో నిర్వహించిన ఫ్యాషన్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కలెక్టర్ బిఎం సంతోష్ మాట్లాడుతూ, చేనేత కేవలం జీవనోపాధి మాత్రమే కాదు, భారతీయ సంస్కృతిలో మూలస్తంభం. ప్రతి ఒక్కరూ గద్వాల చీరల్ని బహుమతులుగా ఇవ్వటం ద్వారా మన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలని పిలుపునిచ్చారు. గద్వాల చేనేతకు 200 ఏళ్ల చరిత్ర ఉంది. కాటన్ సిల్క్ మేళవింపుతో తయారయ్యే గద్వాల్ చీరలు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందుతున్నాయని తెలిపారు. జిల్లాలోని 1761 మంది చేనేత కార్మికులకు 12 కోట్ల రుణమాఫీ మంజూరైందని, త్వరలో ఆమోదానికి పంపనున్నట్టు కలెక్టర్ తెలిపారు. అలాగే చేనేత పార్క్ ఏర్పాటుపై కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో దేశవ్యాప్తంగా కేవలం 2 రాష్ట్రాలు తెలంగాణ, మధ్యప్రదేశ్ మాత్రమే ఎంపికవ్వటం, తెలంగాణ తరపున గద్వాల చీరలకు ప్రాధాన్యం లభించడం గర్వకారణంగా ఉందన్నారు. ఇక్కడ స్టేజ్ మీద వచ్చిన పెద్దలకి, ముఖ్యంగా చేనేత అసోసియేషన్స్, మళ్ళీ చేనేత కార్మికులు, అలాగే ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్ అందరికీ కూడా నమస్కారం. ఈరోజు మనం ఈ ఆగస్ట్ 7th ఎందుకు చేనేత దినోత్సవంగా ఆచరిస్తున్నాం అనేది మనమందరూ అర్థం చేసుకోవాలి. ఇంతకుముందు మాట్లాడిన ఇద్దరు కూడా చెప్పినారు, మనకి స్వదేశీ మూమెంట్ 1905లో స్టార్ట్ అయ్యింది. ఆ 1905 ఆగస్ట్ 7th స్టార్ట్ అయింది కాబట్టి అప్పుడు 1905లో ఏమొక కాన్సెప్ట్ ఉండేది, స్వదేశీ గూడ్స్ అంటే అప్పుడు బ్రిటిష్ వాళ్ళు పవర్ లూమ్స్ వచ్చింది, అక్కడ పవర్ నుంచి అన్ని ఇండస్ట్రీస్ వచ్చింది కాబట్టి అదంతా తీసుకొని వచ్చి మన ఇండియాకి, మన లోకల్ మార్కెట్ అనేది మొత్తం దెబ్బతీశారు. కాబట్టి అప్పుడున్న నేతలు ఆలోచించి మన దేశం ప్రగతి రావాలంటే మన దగ్గర ఉన్న ఈ హ్యాండ్లూమ్స్ అనేది ముందుకు తీసుకురావాలి అనే ఒక ఉద్దేశంతో 1905లో ఏం జరిపినారో ఈరోజు కూడా మనం అది నేషనల్ హ్యాండ్లూమ్స్ డే అని మనం ఒక రాష్ట్రంలోనే కాకుండా దేశం మొత్తం కూడా చేస్తున్నాము. సో ఇది ఎందుకు చేనేత దినోత్సవం యావత్ ప్రపంచం ఈరోజు ఫ్యాషన్ షోలైన జన్మలో అంటే ప్రతి ఒక్కరు కూడా బట్ట ఎంత ముఖ్యమైనది అందరికీ తెలిసిన విషయమే. మళ్ళీ ఈ దినోత్సవం ప్రపంచ జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా అందరూ కూడా చేనేత కార్మికులకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, ఎందుకంటే సమస్యల గురించి మాట్లాడాలని, మన గద్వాలంటే ఒక శారీస్ అనేది ఫేమస్ కదా అనే విధంగా ఈరోజు గద్వాల చేనేత కార్మికులు గద్వాలకి యావత్ ప్రపంచంలో ఒక గుర్తింపు తెచ్చిన కార్మికులకు అందరూ కూడా పేరు శుభాకాంక్షలు. మీ ద్వారా, మీ కష్టం ద్వారానే గద్వాల అనేది బ్రాండ్ ఈరోజు ప్రపంచానికి తెలియజేసిన కార్మికులు. ఎందుకంటే ఈరోజు గతంలో అంటే ఈ విద్య, ఈ కళకి గతంలో మహారాజులు ఎంతో కష్టపడి ఇక్కడ కార్మికులని దూర ప్రాంతమైన బెనారస్ పంపి ఈ కళా నైపుణ్యాన్ని నేర్పించిన వాళ్ళు. మళ్ళీ ఇది అంటే ఒక ప్రత్యేకత, అంటే కాటన్ శారీ ఉంటుంది, అంచు మటుకు సిల్కుతో, అంటే చాలా మటుకు నాకు కరెక్ట్గా లెక్క తెలియదు, అంటే 10,000 పోగులు, 1,00,000 పోగులు, అంటే అడ్డం 10,000 పోగులు అనుకుంటా, నిలువు 1,00,000 పోగులు అతికిచ్చేది. ఎక్కడ కూడా ఈ కళ అనేది దేశంలో ఎక్కలేదు, ఒక గద్వాల మాత్రమే ఈ కళ ఉంది. ఈ కళకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఆ ప్రాముఖ్యతకి తగిన విధంగా మన గుర్తింపు రాకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ఇప్పుడే మన సీను చెప్పినాడు, కామ్లే చెప్పినాడు, నేను అంటే మీ మధ్యలో మన ఈరోజు అవకాశం, మన ఈరోజు నేషనల్ అంటే కేంద్ర మంత్రి ద్వారా గద్వాలకు అవకాశం వచ్చింది. మంచి ఇద్దరు హిందీలో మాట్లాడే ఇద్దరిని మహిళా కార్మికులను తీసుకురాండి అని చెప్పడం జరుగుతుంది. 2 గంటలకు ఆ ప్రోగ్రాంలో ఈ సమస్యల మీద పూర్తిగా కేంద్రం దృష్టిలో తీసుకెళ్ళడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తాను.